చాలా మంది ప్రజలు ముందు దీని విషయంలో సంతోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని తిట్టేటువంటి వాళ్ళని, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడేటువంటి భాష మాట్లాడేటువంటి వాళ్ళని, ఎక్స్లో ట్వీట్ చేసేటువంటి వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే కాళ్ళు చేతులు ఇరిచేయండి అని కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఫస్ట్ టైం ఒక బృహత్తరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి రెండు ఆణిముత్యాల లాంటి రెండు మాటలు విన్నాం. ఒకటి బొత్స సత్యనారాయణ గారు కూడా ఎవరు దుర్భాషలాడినా కూడా ఉపేక్షించము, అవన్నీ కూడా మేము ఖండిస్తున్నాము అని చెప్పని ఒక కామెంట్ చెప్పారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ఇంకొక కామెంట్ చెప్పాడు. ఆయన ఇంకా ఆశ్చర్యకరంగా చెప్పారు, బోరుగడ్డ అనిలు వర్రా రవీందర్ రెడ్డికి మా పార్టీకి సంబంధం లేదన్నారు. ఇంకా నయ్యం జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి సంబంధం లేదని అనలా. ఇంకోటి కూడా అన్నారు, అసలు శ్రీరెడ్డి ఎవరు, మా పార్టీకి శ్రీరెడ్డికి ఏం సంబంధం అన్నారు. అరే ఒక్క నిమిషంలో అంత త్వరగా ఎలా మాటలు మారుస్తారండి? అంత మారుస్తారా? శ్రీరెడ్డి పాపం వాళ్ళ కోసం తను మాట్లాడి తను చివరి సారీ చెప్పి తను ఇది చేస్తుంటే మా కార్యకర్తలను వదిలేయండి అని పాపం తను కోరుతుంది. కానీ వీళ్ళు అసలు ఆమె ఎవరో మాకు సంబంధం లేదంటున్నారు. భలే వాళ్ళండి వీళ్ళు. అంటే అవసరానికి వాడుకోవటం, అవసరం తీరిన తర్వాత ఎవరినైనా తగలేయటమే. ఒకసారి వారి బయటలోనే విందాం. ఒకసారి వారి బయట ప్లే చేయండి. గుడివాడ అమర్నాథ్ గారి బయట. ఈరోజు కొంతమంది వారికి నచ్చినటువంటి కొన్ని అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటలు ఎవరికి నచ్చినటువంటి వారు పెట్టేస్తున్నారు. నేను పలానా పార్టీ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నారు. క్లెయిమ్ చేసుకునేటువంటి దానికి ఆస్కారం లేదు. వారు క్లెయిమ్ చేసుకున్నంత మాత్రాన నిజమైపోదు. బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు మా పార్టీకి ఏం సంబంధం అండి? అసలు ఎవరు చేసినా ఈరోజు నేను నా ఫోన్లో కొన్ని ఉంటాయి, నేను చూపిస్తే బాగోదు. మరి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. నీకు పర్సనల్గా చూపిస్తాను, నువ్వు ఈటీవీలో వేస్తావా, లేకపోతే మన ఆర్కేకి చూపిస్తాను, మన ఏబిఎన్లో వేస్తాడా? అసలు వేయలేవు, అవి కూడా వేయలేవు నువ్వు. అసభ్య పదజాలంతో కానీ లేదా మార్ఫుడ్ ఫొటోస్తో కానీ ఎవరు చేసినా తప్పే. బయటలు కూడా ఉంటాయి చూడండి, ఇంకో బయట కూడా ఉంటాయి. ఇది ఒక టీచర్, మరి ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు మరి పోలీస్ అధికారులకి ఇవ్వచ్చు కదా, డీజీపీ గారికి ఇవ్వచ్చు కదండి. అంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు అంటే చివరికి ఇప్పుడు వాళ్ళు ఎవరో మాకు తెలవదు అని అనటం ద్వారా రెండో బయట కూడా రెడీగా ఉంది చూడండి. వరా రవీందర్ రెడ్డి మాకు సంబంధం లేదు, భార్గవ రెడ్డి గారు అని పిఏ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కూడా ఇద్దరు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఇంకా ఎవరు? అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి. సరే ఏదన్నా కానీ అసెంబ్లీ సాక్షిగా మండలి సాక్షిగా దీని మీద మంచి చర్చ జరిగి ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో ఎవరు ఈ విధంగా మాట్లాడినా కానీ వాళ్ళని చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా పెడితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి జరిగినటువంటి అంశం అవుతుంది. భవిష్యత్తు రాజకీయాల్లో కొంచెం విలువలతో కూడినటువంటి రాజకీయాలు వెళతాయి. లేదంటే నేరస్తులకి బాగా బూతులు తిట్టడం, ఇంతకుముందు బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఏది బాగా చదువుకున్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి సమాజం పట్ల బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని. ఇప్పుడు క్వాలిఫికేషన్ అది కాకుండా పోతుంది. ఏంటి, బాగా బూతులు తిట్టడం, బాగా బయట ఫైటింగులు చేయటం, బాగా ఆర్థికపరమైనటువంటి నేరాలని ఎంత క్రిమినల్గా చేస్తారనేటువంటిది చేయటం. అలాగే కొన్ని ఇలాంటి ఉదంతాలు, ఇలాంటి సంఘటనలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. వీటికి సంబంధించి అంశంలో స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే ఇప్పుడు కనుక దీన్ని అడ్డుకట్ట వేయగలిగితే ఇక ఆ రౌడీలకి, ఆ బూతులు తిట్టి పంచాంగాలు తిట్టేటువంటి వాళ్ళకి బ్రేక్ పడుతుంది. మంచి వాళ్ళకి కొంత అవకాశం లభ్యమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రెండో బయట వచ్చింది, ఆ రెండో బయట కూడా ప్లే చేయండి. శ్రీరెడ్డి ఎవరండి శ్రీరెడ్డి? అసలు ఆవిడ చెప్పడం ఏంటి? నాకు తెలియక అడుగుతాను. వాళ్ళు చెప్పడం ఏంటి? మా పార్టీ సభ్యత్వం ఉందా? ఎవరు ఖండించడం ఏంటి? అసలు మా పార్టీకి సంబంధం లేదు, మేము ఎందుకు ఖండించాలి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఆ రోజు నువ్వు అడుగుంటే చెప్పేవాడిని నేను. మా పార్టీకి సంబంధం ఏంటి అసలు? అవన్నీ ఏది పడుతుంది, ఎవరు పడితే అది మాట్లాడితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేనికి పడితే దానికి మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు వంశీ గారు జాబ్స్కి అయితే క్వాలిఫికేషన్స్ ఇప్పుడు గుడివాడ అమర్నాథ్కి ఉంది శ్రీరెడ్డి చేతిలో. ఇప్పుడు ఏదో ఒకటి మాకు సంబంధం లేదంటావాను అని చెప్పని ఇప్పుడు మొన్న ఎవరినో తిట్టింది. అట్లాగే ఇప్పుడు మళ్ళీ అమర్నాథ్ని వాయించేసిద్దేమో చూద్దాం. ఇప్పుడు జాబ్స్కి అయితే క్వాలిఫికేషన్ ఉండాలి కదండి. అలాగే రాజకీయ నాయకులు కూడా క్వాలిఫికేషన్ పెట్టాలి అనేది దాని మీద చట్టం తీసుకురావాలి. చట్టం తేవాలి. అది సరే కానీ మధు వస్తున్నారు. సరే ఈ వివాదం
అమర్నాథ్ అనవసరంగా వర్రా రవీంద్ర రెడ్డి బోరుగడ్డ అనేది వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమన్నా పర్వాలా. ఇప్పుడు అమర్నాథ్కి క్లాస్ పడిద్ది శ్రీరెడ్డి చేతిలో. కానీ అమర్నాథ్ అలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు సంబంధం ఉందా లేదా అని అంటే ఆ రోజు వాళ్ళు అలా మాట్లాడినప్పుడు వాళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళు అలా మాట్లాడటం తప్పని చెప్పాలి. వర్రా రవీందర్ రెడ్డి విజయలక్ష్మి గారి గురించో షర్మిల గురించో సునీత గురించో ఆ విధమైన కామెంట్స్ పెట్టినప్పుడు తీసుకొచ్చి ఆ రోజు వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది. అతనేం చెబుతున్నాడు, అవినాష్ రెడ్డి పెట్టమంటేనే పెట్టానని చెబుతున్నాడు. అవినాష్ రెడ్డి పెట్టించాడంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారనే అంటే ఏంటి ఉద్దేశం? చూస్తా ఊరుకున్నారు. మరి వాళ్ళందరూ ఎట్లా ఊరుకున్నారు? వర్రా రవీందర్ రెడ్డి మాకు సంబంధం లేదన్నారంటే అంటే ఏం లేదులే. ఇప్పుడు సొంత చెల్లి అమ్మ విషయంలోనే వాళ్ళు అటువంటి వైఖరి అవలంబిస్తే ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఏముంది? ఒక్క నిమిషం మాట్లాడటానికి ఎవరు చెప్తారా కానీ అసలు ఆ బంధాలు అనుబంధాలు లేక ఆ పార్టీ స్టాండ్ని ఒక్క నిమిషంలో మార్చేస్తారు. చాలా వేగ్గా తీసి పక్కన పడేస్తారు, చాలా వేగ్గా. ఇప్పుడు వాళ్ళు ఒక్క నిమిషం వాళ్ళు పాపం ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు కష్టపడ్డారు కదా పార్టీ కోసం. ఎవరినన్నా కానీ వాళ్ళు యుద్ధం చేశారు కదా. ఇంకా కొంచెం అడిగితే ఆర్జీవీకి మాకేం సంబంధం, పోసానికి మాకేం సంబంధం, ఇట్లా ఎవరినైతే కేసులు ఇరుక్కుంటారో వాళ్ళందరూ మాకు సంబంధం లేదంటారు. చివరికి అందరినీ పక్క పంపించే ప్రయత్నం చేస్తారు.